ప్రియమైన ద్వారా ప్రార్థన చేసుకుని ఈ సెషన్ ప్రారంభించే ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధులైన తండ్రి ఈ విధంగా సరళ కనబడడానికి మీరు మాకు అనుగ్రహించిన అత్యద్భుతమైన అవకాశం బట్టి మీ నామం కలుగును కాక. రోజుకి ఆధ్యాత్మికంగా మరో బలమైన ఆలోచనతో నింపబడుతున్నాయినా మరో మెట్టెక్కాలన్న ఆలోచనతో ప్రభావ ఈరోజు మరొకసారి విధంగా కూడుకోవడానికి మీ పిల్లలతో మాట్లాడడానికి మీరు మాకు అనుగ్రహించిన అద్భుతమైన అవకాశం బట్టి మీ నామం కలుగును కాక. ప్రభావ మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీరే మాతో మాట్లాడమని, మిమ్మల్ని బలపరచమని, మీ ఆలోచన కట్టి నడిపించమని త్వరలో రానైనా మా ప్రభు రక్షకుడునైనా క్రీస్తు శాశ్వత పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మనం అడుగుతున్న పరలోకపు తండ్రి ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మంచి విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా క్రైస్తవులుగా మనం ఇల్లు కట్టుకోవడం, ఆ ఇళ్లలోకి సేవకుల్ని ఆహ్వానించడం, వారు వినిపించే వాక్యాలు చాలా చోట్ల అత్యధికంగా వినిపించే వాక్యాలు ఏంటిది అంటే యెహోవా ఇల్లు కట్టించిన ఎడల అని మాట్లాడుతూ ఆ వచనాలు చదివించి ఇదిగో యెహోవాయే ఇల్లు కట్టించాడు అని అక్కడ వాక్యం తెలియజేసి ముగించేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఏ వచనైనా సరే ఏ ఉద్దేశంతో రాయబడింది, ఏ ఆలోచనతో ఆ దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు, ఆయన ఆలోచన ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి, ఇదేమీ ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు ఆయన అర్థం చేసుకోవాలన్న ఆలోచనలో లేరు. ఉంటే ఖచ్చితంగా అర్థం అవుతుంది. మరి అలాంటి ఆలోచన విధానం కనబడట్లేదు క్రైస్తవులు. సరే, ముఖ్యంగా 127వ కీర్తన మొదటి నుంచి ఒకసారి పరిచయం చేయగలిగితే మరి దేవుడు ఈ మాటను ఎందుకు రాయించాడు? కేవలం మనం ఇల్లు కట్టుకున్నాం కాబట్టి దీని గురించి ఈ మాట రాయించాడా, లేదంటే మరి ఏమైనా ఉద్దేశం ఉందా? అసలు ఏంది దీని లోతైన అంశం ఏంటి? ఒకసారి పరిచయం చేసి ప్రయత్నం చేయగలిగితే 127వ కీర్తన మొదటి నుంచి ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడిన యెడల దానికి కావలి కాయవారి ప్రయాసం వ్యర్థమే అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఈ ఇల్లు దేవుడే కట్టించాడు అని సేవకులు మాట్లాడుతుంటారు. అంటే క్రైస్తవులుగా మనం కట్టుకునే ఇల్లు రేక్ షెడ్లో చిన్న స్లాబ్లు వేసుకుంటాం, కానీ అన్ని జనులు పెద్ద ఇల్లు కట్టుకుంటారు. మరి ఆ ఇల్లు ఎవరు కట్టించినట్టు? దేవుడు కట్టించాడు కదా. అంటే దేవుడు మనకు చిన్నలు ఇచ్చి వాళ్ళకి పెద్దలు ఇచ్చాడు అన్న దాని అర్థం. మరి అలానే అర్థం చేసుకోవాలా ప్రతి వచనాన్ని మనం? అంటే దేవుడు భౌతికమైన ఇల్లు కట్టించడానికి ఉన్నాడా ఏంటి? ఇలా ఆలోచించుకుంటూ వెళ్ళిపోతే భౌతికంగా ఆలోచించాలనిపించదు మన వాక్యాన్ని. ప్రతి వచనాన్ని లోతుగానే ఆలోచించాలి. ముఖ్యంగా ఆధ్యాత్మిక కోణంలోనే ఆలోచించాలి. అలా కాకుండా ప్రతి దాన్ని భౌతికంగా తీసుకుంటామండి. అంటే మీకు కట్టబడిన ఇల్లు ఏదైతే ఉందో అది చాలా చిన్నది. అనే జనం ఇంకా పెద్ద ఇల్లు కట్టుకుంటున్నారు. తర్వాత 4 రూపాయలు లేకపోతే ఏ ఇల్లైనా ఆగిపోద్ది. 4 రూపాయలు ఉంటే ఏ ఇల్లైనా కట్టేసుకోవచ్చు. భౌతికమైన ఇల్లు కోసం ఆయన మాట్లాడట్లేదు. మరి ఏ ఇల్లు గురించి మాట్లాడుతున్నాడు ఆయన అంటే తర్వాత వచ్చిన ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. మీరు వేకన లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనొచ్చు, కష్టాతీతమైన ఆహారం తిరుచుండుట వ్యర్థమే, తన ప్రియులను నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం అంటున్నాడు. అంటే ఆయన నిర్మాణం గురించి మాట్లాడుతున్నాడు. ఏంటంట? శరీర నిర్మాణం గురించి మాట్లాడుతున్నాడు. ఆయన యెహోవా ఇల్లు కట్టించినట్లంటే ఆయన అమ్మ కడుపులో ఆ నిర్మాణం జరిగించకపోతే ఎవరిని ప్రయత్నాలు చేసినా వ్యర్థమే అంటున్నాడు. అంటే యెహోవా కట్టి ఇల్లేది మన శరీర నిర్మాణం. ఇదిగో గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అంటున్నాడు. అంటే గర్భఫలం గురించి ఆయన ఆ మాటలు మాట్లాడుతున్నాడు. ఈ ముఖ్యంగా 2వ వచనంలో ఆయన అంటాడు యెహోవా పట్టణంను కాపాడని ఎడలా అన్నాడు. అంటే యెహోవా ఈ పట్టణాన్ని కాపాడకపోతే, ఈ శరీరం అనే పట్టణాన్ని కాపాడకపోతే ఎవరు కాపాడలేరు. మన కళ్ళ మంది ఎంతమంది చనిపోతున్నారు. కరోనాలో కూడా చాలా మంది చనిపోయారు. ముఖ్యంగా పెద్ద అధికారులు చెప్పుకున్న వాళ్ళు కూడా దేవుడు కాపాడకూడదు అనుకుంటే ఎవరు కాపాడలేరు. చుట్టూ చాలా మంది సెక్యూరిటీ ఉన్నా, ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం గతంలో కూడా ప్రధానమంత్రిని బాంబు పెట్టి పేల్చేశారు. మరి ఎలా పేల్చగలిగారు అంటే చుట్టూ ఎంత సెక్యూరిటీ ఉన్నప్పటికీ వాళ్ళని కాపాడలేకపోయారు. వాళ్ళు కూడా ఈ దాడిలో చనిపోయారు. అంటే యెహోవా కాపాడకపోతే మనల్ని ఎవరు కాపాడలేరు. ముఖ్యంగా సంవత్సరాంతంలోకి వచ్చేసాం మనం. మరి ఇప్పుడు మనల్ని కాపాడుతుంది ఎవరు అంటే ప్రభువే. ఆయన మరింత కృతజ్ఞత కలిగి ఉండాలి, మరింత ఖచ్చితత్వంతో నింపబడాలి. అలా కాకుండా ఆయన కాపాడుకుంటూ ఉంటాడు, నేను చేసే పాపాలను చేస్తాను ఉంటానంటే అదేమాత్రం కూడా
ఆమోదకమైన పని కాదు. ముఖ్యంగా దేవుడు చాలా చాలా బాధపడతాడు మీ వల్ల. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని మరింత కృతజ్ఞత కలిగి మరింత నమ్మకంగా దేవుని కోసం అడుగు వేసే ప్రయత్నం చేయాలని వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇక రెండోదిగా తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అంటున్నాడు. ముఖ్యంగా సంసార ధర్మం జరిగించిన తర్వాత ఏ తల్లైన తండ్రైనా భార్య భర్తలు ఇద్దరు కూడా సంసార ధర్మం జరిగించిన తర్వాత వారు ప్రత్యేకించి కడుపులో నిర్మాణం చేస్తున్నారంటే చేయట్లా. వాళ్ళ గర్భం జరిగించి వాళ్ళు నిద్రపోతున్నారు. తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఏంటిది? గర్భఫలం. సో గర్భఫలం గురించి మాట్లాడుతున్నాడైనా. సో మరి ఆయన ఇవ్వకపోతే మనకెవరు అనుగ్రహించలేరు. అది మన వల్ల పని కాదని మనకు ఒకసారి అర్థమవుతుంది. ఇక 4వ వచనం ఒకసారి చూడగలిగితే ఎవరి కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటి ఎవరు అంటున్నాడు. ఈ వచనాన్ని చాలా మంది ఈ విధంగా అపార్థం చేసుకున్నారంటే, మనం ఎవరి కాలంలో పెళ్లి చేసుకుంటే ఆ కాలంలో పుట్టిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుని చేతిలో బాణాలు అని అపార్థం చేసుకున్న పరిస్థితి. నేను కూడా చాలా కాలం అలానే అర్థం చేసుకున్నాను నేను. కానీ వాక్యపు లోతులకు వెళ్ళే కొద్దీ అక్కడ మనకు అర్థమవుతున్న విషయాలు ఏంటంటే, ఎవరి కాలం ముందు దేవునిలో జన్మించిన వారు, దేవునిలో మరలా పుట్టిన వారు దేవుని చేతిలో బాణములు ఉంటారు అంటున్నాడు. మరి ఎంతమంది యవనస్తులు బాప్తిజం పొందుకుని దేవుని మార్గాల్లో నమ్మకంగా నడుస్తున్న వాళ్ళు ఎవరున్నారు? ఎంతమంది యవనస్తులు దేవుని కోసం నమ్మకంగా కొనసాగాలని ఆలోచనలు ఎంతమంది ఉన్నారు? రోజు రోజుకి మన ఆలోచన విధానం పెరగాలి. ఒక యవనస్తురాలుగా దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చాలి, దేవుని యొక్క ఇష్టాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఈ ఆలోచన మానేసి ఎలా ఎంజాయ్ చేయాలి, ఎలా చెడిపోవాలనే ఆలోచనలు ఉంటే అది ఏమాత్రం సమంజసమండి? కాబట్టి రోజుకు మన ఆలోచన విధానం పెరగాలి. ప్రభువుని ఎలా సంతోషపెట్టాలా అని ఆలోచించాలి. ఇక దేవుని చేతిలో బలమైన బాణంగా వాడబడాలంటున్నాడు. ఇక 5వ వచనం చూడగలిగితే వారితో తన అంబుల పొద నింపుకునేవాడు ధన్యుడు అంటున్నాడు. మరి ఈ ధన్యుడు ఎవరు అంటే మనకు విషయార్థం కావాలి. సంఘంలో ఉన్న సేవకుని గురించి మాట్లాడుతున్నాడు. ఇలాంటి యవనస్తులైన వారిని దేవుని కోసం యవనస్తులైన వారిని సంఘంలో కలిగి ఉన్న సేవకుడు ఎవరైతే ఉన్నారో అంబుల పొద అనగా సంఘం. ఇలాంటి అంబుల పొదలో సంఘంలో కలిగి ఉన్నాడో ఆ సేవకుడు నిజంగా ధన్యుడు. ఎందుకంటే యవనస్తుల ద్వారా అనేకమైన కార్యాలు జరిగించవచ్చు, అనేకమైన ప్రభు పనులు జరిగించవచ్చు, ప్రభుకు మహిమ తీసుకురావచ్చు. ఇలాంటి సేవకుడు, యవనస్తులు కలిగిన సంఘం కలిగిన సేవకుడు నిజంగా ధన్యుడు అంటున్నాడు. ఆ సేవకుడు గురించి చెప్తూ అట్టివారు సిగ్గుపడక గుమ్మంలో తమ విరోధులతో వాదించుదురు అంటున్నాడు. అంటే ఎలాంటి సాతాను సంబంధమైన ఆలోచనతో అయినా సరే, సాతాను సంబంధం కుట్రలో అయినా సరే ఎదిరించాలంటే యవనస్తులైన వారు సంఘంలో ఉండాలంటున్నాడు. యవనస్తులైన వారు సంఘాన్ని ఏ సంఘాలతో ఉన్నారో మీ సేవకు మీరు ఎంతైనా ఉపయోగకరంగా ఉండాలి, సహకారంగా ఉండాలి. అంతే తప్ప ఆయన గొడవ అయింది మా గొడవ మాది అన్నట్టుంటే మీరు ఇంకెందుకు సంఘంలోకి రావడం, ఇంకెందుకు బాప్తిజం తీసుకోవడం. కాబట్టి రోజు మీ ఆలోచన విధానం మారాలి. మరింత పరిపూర్ణతను సంతరించుకునే విధంగా మీ అడుగులు పడాలి. అలా కాదండి, మాకు వాక్యం సంబంధం లేదు, మాకు నచ్చినట్టుగా ఉంటాం అంటే దేవుడు చాలా బాధపడతాడు. తర్వాత శిక్షకు గురైపోతారు. ఇది గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా 127వ కీర్తన యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రదేశం వ్యర్థమని ఈ వచనాన్ని మనం చాలా ఇల్లు ఓపెనింగ్ దగ్గర మాట్లాడిన విషయాన్ని ఈరోజు మనం కొంచెం లోతుకెళ్ళి ఆలోచించడం జరిగింది. ఇలానే ప్రతి వచనాన్ని మనం ఆలోచించాలని, ప్రతి అడుగును వేయాలని, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకుని ఆయన చిత్త ప్రకారం జరిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మరో ప్రాముఖ్యం చెప్పాలంటే ఇంత విలువైన నిర్మాణాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. ఈ విలువైన నిర్మాణాన్ని మనం ఏమాత్రం కూడా వ్యర్థంగా పానవకుండా పరిశుద్ధంగా కాపాడుకుంటూ నమ్మకంగా దేవుని కోసం నిలబడుతూ అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా మన అడుగులు, మన ఆలోచనలు పడాలని మరొకసారి జ్ఞాపకం చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుని చిత్తం అయితే మరొకసారి మరో అద్భుతమైన విషయంతో మీ ముందుకు రావాలని ఆశపడతా ఉన్నాను. ప్రార్థించండి, ఖచ్చితంగా చివరి వరకు వీక్షించండి. నమ్మకమైన కృపలో వరదలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల తండ్రి, ఈ విధంగా మీ సన్నిధిలో కనబడడానికి మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన అత్యద్భుతమైన అవకాశం బట్టి మీ నామం మహిమకరంగా రోజు మరింత పరిపూర్ణత అడుగులేస్తున్నాయన. అనేకులకు దీవెనకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా మా ఆలోచనల్ని, మా అడుగుల్ని వేయించుకొని వేడుకుని ప్రార్థపడుతూ మీ సహాయాన్ని అర్థిస్తూ త్వరలో రానైనా మా ప్రభువు రక్షకుడునైనా క్రీస్తు శాశ్వతమైన పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మనం వేడుకున్న పరలోకపు తండ్రి. ఆమేన్. వందనాలండి.